ఆస్తుల కోసం కన్న బిడ్డలు తల్లిదండ్రులను హింసించడం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ కన్న కూతుర్లే ఆస్తి కోసం కన్న తల్లిని హింసించిన హృదయ విదారక ఘటన చింతోపులో చోటు చేసుకుంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే సామెతను వీళ్ళు నిజం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తోడపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన కైలాసం వరలక్ష్మి శ్రీనివాసులు రెడ్డికి ముగ్గురు కుమార్తెలు. ఈ క్రమంలో శ్రీనివాసులు రెడ్డి ఇటీవల మృతి చెందగా తన రెండవ కుమార్తెకు 16 ఎకరాల పొలాన్ని వీలునామా రాసిచ్చిన నేపథ్యంలో మిగతా ఇద్దరు కుమార్తెలు తల్లి వరలక్ష్మిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. చెప్తున్నానమ్మా, నా మీద పెట్టినందుకే కదా ఈ గొడవ, క్యాన్సిల్ చేపించేసుకోమ్మా. నాకు వద్దమ్మా ఈ బాధలు. నారాయణ 10 లక్షలు తీసా పైన కాడ పెట్టుకొని మాకు ఇవ్వలేదు. మాకు అప్పులోడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు బాగా. నారాయణ అని చెప్పి నారాయణ మా ఊరి పాత కోసి డబ్బులు తీసా ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. మాకు మా అమ్మ కైలాసం వరలక్ష్మి, నాన్నగారు కైలాసం శ్రీనివాసులు రెడ్డి. మా నాన్నగారికి ముగ్గురు ఆడపిల్లలు, కైలాసం హేమలత, కైలాసం మధులత, కైలాసం సుమలత. కైలాసం హేమలత 2008 సంవత్సరంలో నాన్నకి నీ ఆస్తి వద్దు ఏమొద్దు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ 18 సంవత్సరాల నుంచి ఏ రోజు మా నాన్నని చూడడానికి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. రెండో అమ్మాయి, మూడో అమ్మాయి, ముగ్గురు ఇద్దరం కలిసి బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేపించాము. నాన్నకి మార్చిలో 27వ తేదీ 48 అవర్స్ లో నాన్న ఇంకా కష్టము అని చెప్పిన రోజు మూడో అమ్మాయి అయిన సుమలత, వాళ్ళ భర్త అయిన అనిల్ చైతన్యారెడ్డి ఇద్దరు కలిసి సబ్ రిజిస్ట్రార్ ని పిలిపించి హాస్పిటల్లో వీలునామా చేపించారు. ఆ రోజు నన్ను పెద్ద అమ్మాయి పేరు పెట్టాలా వద్దా అని నన్ను అడగలేదు, నేను చెప్పలేదు, వాళ్ళు పెట్టలేదు. నాన్న చనిపోయిన తర్వాత 3వ రోజు వచ్చి నాకు 3 భాగాల ఆస్తి కావాలా అని అడిగింది. ఆ రోజు 3 భాగాలు కావాలని అడిగింది. నా అమ్మ అప్పటి నుంచి భయపడి కైలాసం ఆశేషారెడ్డి ఈ అమ్మాయికి 3వ భాగం ఆస్తి ఇవ్వాలా అని చెప్పినందుకు అమ్మ భయపడి ఫిబ్రవరి 7వ తేదీన నా పేరు మీద వీలునామా చేపించింది. నేను వీలునామా నాకు చెయ్యమ్మా అని నేను నోటితో అడగలేదు, నేను అడుగుంటే నిరూపించండి. ఈ రోజు ఆమె నా సేఫ్టీ కోసం చేస్తున్నానమ్మా, తర్వాత నేను ఎప్పుడైనా నేను మార్చుకోవచ్చు అని చెప్పింది. ఈ రోజు ఆ వీలునామా రాసినాడని చెప్పి నా మీద దౌర్జన్యం, మా ఆయన మీద, నా పిల్లలకి, మా ఆయనకి, మా అమ్మకి ప్రాణహాని ఉంది, వాళ్ళు చంపాలని చూస్తున్నారు. దౌర్జన్యం ఇది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు విచారించండి. నేను అన్ని వీలునామాలు చూపిస్తాను, మీరు చూడండి. నేను తప్పు చేసుంటే నాకు శిక్ష పెట్టండి, మాకు న్యాయం ఉంటే న్యాయం చెయ్యండి. ఈ రోజు అమ్మే టెంకాయలు అబ్బాయి జయచంద్ర వచ్చి అమ్మ టెంకాయలు ఇస్తారా అని అడిగితే నేను ఇస్తాను అని చెప్పి అమ్మ 18 రూపాయలు రేటు మాట్లాడుకొని 50,000 అతని దగ్గర నుంచి అమ్మ అడ్వాన్స్ తీసుకొని ఈరోజు ఉదయం పోయి వాళ్ళ చేత టెంకాయలు కొయిపిస్తుంటే వచ్చి పోలీసులు అందరూ వచ్చి న్యాయం చేసే వాళ్ళైతే ఎవరైతే దౌర్జన్యానికి వచ్చారో వాళ్ళని తీసుకొని పోవాలి గాని మా అమ్మని నన్ను బయటికి పంపించేసి వాళ్ళిద్దరిని అమ్మ పొలంలో కూర్చోబెట్టారు. ఇది పోలీసులు చేసేదే. ఇదే నా న్యాయం అంటే? అతను ఊర్లో విచారించండి, ఎవరి పొలము ఎవరిది ఆ పొలం అన్ని విచారించి వాళ్ళ టెంకాయల వాళ్ళకి మాకు న్యాయం చేయండి. డాక్యుమెంట్స్ చించి అమ్మను కొట్టబోయి ఇదే నా దౌర్జన్యం. ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి సపోర్ట్? దీనికి అన్నటికీ కారణం కైలాసం ఆశేషారెడ్డి వాళ్ళ కొడుకులు. వాళ్ళిద్దరు మాకు పెళ్లిళ్ళు లేవు, పెటాకులు లేవు, వాళ్ళ సంగతి చూస్తాము. ఇదే దౌర్జన్యం రోజు. ఇదే మా మనుషుల్ని పిలిపించేది, ఇంటికాడ కూర్చునేది ఈ దౌర్జన్యం మాటలే. వాళ్ళు నిజంగా న్యాయం చెయ్యాలా అనుకుంటే మా అమ్మ ఉదయం 5 గంటలకి లేచి వాళ్ళ ఇంటికి పోతే ఆయన మా అమ్మని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన మాకు న్యాయం చేసేది. న్యాయం చేసేవాడైతే మా అమ్మ ఇంటికి పోయినప్పుడు మా అమ్మకి విలువ ఇయ్యాలా?
ఒక వదిన ఇంటికి వస్తే వదినకి మర్యాద ఇచ్చి మాట్లాడా. వరలక్ష్మి 1999లో రిజిస్టర్డ్ పాస్బుక్ 16 ఎకరాలు. ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని విచారించండి. ఆమె పొలంలో ఆమెకి పోయే రైట్స్ లేవా? ఈ రోజు ఆ పొలంలో నుంచి మమ్మల్ని బయటికి పంపించేసి వాళ్ళిద్దరు ఆ పొలంలో కూర్చో ఉన్నారు అంటే దీనికి అర్థం ఏంది? దౌర్జన్యము, రాజకీయము. ఇప్పుడున్న రూలింగ్ వాళ్ళది కాబట్టి దౌర్జన్యం చేస్తారా? మణిపాల్ హాస్పిటల్లో చేపించిన వీల్నామా, అమ్మది నెల్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేపించిన వీల్నామా, కైలాసం ఆశేషారెడ్డి ఈ రోజు మా మామయ్య ఆయన వెతుక్కుంటూ ఆయన పొలంలోకి పోతే నీ అల్లుడు ఎవరు పెద్ద నా భర్త గణేష్ కుమార్ రెడ్డి రాత్రికి తీసుకొని పోయి వీల్నామా చేపించాడంట. కర్నూలులో ఉండే ఆయన నెల్లూరులో వీల్నామా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు విచారించండి, మీది నెల్లూరుదా కర్నూలుదా అని. దౌర్జన్యము, మమ్మల్ని చంపాలా, గణేష్ సంగతి చూడాలా, నా సంగతి చూడాలా. ఇదే ఆశేషారెడ్డికి వాళ్ళ పిల్లలకి. నా భర్త చనిపోతే నన్ను ఏదల్లా పెట్టాడు మా ఆశేషరెడ్డి మా మధ్య. మాట్లాడితే పొడి చేస్తామంటారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు మాకు పెళ్లి కాలేదని మమ్మల్ని బస్సులో పోతే మా పిల్లకాయల చేత కొట్టిస్తున్నాడు. రాజకీయంతో మమ్మల్ని భలే ఇబ్బంది పెడుతున్నాడు. మాకెవరు లేరు కాబట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది ఈరోజు టెంకాయలు కోసి పగలు కొట్టి పారేసి వచ్చారు. టెంకాయలు కోసిన వాళ్ళని తరివేసి పోలీసు వచ్చిన మాకు న్యాయం లేదు. వాళ్ళని పంపించారు కానీ మమ్మల్ని పంపించారు, వాళ్ళని ఏం చేయలేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పిల్లలు మాట్లాడితే మాకు పెళ్లిళ్ళు కాలం మేము పొడి చేస్తామని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆశేషారెడ్డి. బాబిరెడ్డి మా ఓట్లు 40 ఎకరాల్లో ఓట్ల కోసం పోయి వాళ్ళు మీడియా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఫస్ట్ పాప వెళ్ళిపోయింది, లవ్ మ్యారేజ్ చేసుకుని. నాకేం అవసరం లేదు, నాకు ఆస్తులు వల్లే ఏం వల్లేదని వెళ్ళిపోయింది ఆమె ఇష్టంగా. తర్వాత మా ఆయన హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉంటే లాస్ట్ పాప భర్త వీల్నామా చేపించారు. నా పేరుతో 16 ఎకరాలు చింతోపులో టీపీ గూడూరు మండలం చింతోపులో నాకు 16 ఎకరాలు ఇదో మా పేరుతో ఉండేది. నాకు దౌర్జన్యం చేస్తా ఆశేషరెడ్డి నన్ను భలే ఇబ్బంది పెడుతున్నాడు. చంపేస్తాము, చేలోకి వస్తే చంపేస్తాం అంటున్నాడు. నా పేరుతో ఉంది నా పొలం అంతా. ఆ పేరుతో ఉంటే నేను ఆడకు కూడా బానీయటం లేదు, చాలా ఇబ్బంది. ఆశేషారెడ్డి మా మరిది నా పొలానికి భలే ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను చేలోకి కూడా పోతే చంపేస్తాం అంటున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు నన్ను భలే ఇబ్బంది పెడుతున్నారు. నాకు కలెక్టరు వాళ్ళు నన్ను న్యాయం చెయ్యాల. మా మరిది ఆశేషారెడ్డి నా ఆస్తి కోసం వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కలెక్టరు పోలీసులు వచ్చి నన్ను కొంచెం దయదలిచి, నా వయసు 67 సంవత్సరాలు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పిల్లలు మాకు పెళ్లిళ్ళు కాలేదు, పొడి చేస్తాము అని బాగా ఇబ్బంది పెడతా ఉంటారు. మమ్మల్ని చేలోకి రానియటం లేదు. వాళ్ళిద్దరిని తగువులు పంపించి ఆ రోజు టెంకాయలు కోస్తే అన్ని పగలు కొట్టి వాళ్ళని పోలీసులు వచ్చి వాళ్ళని తరిమేశారు. వాళ్ళు మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతుంటారు పోలీసు వాళ్ళు కూడా. నా అమ్మాయి రెండో పాప లాస్ట్ పాప చేయించుకున్నారు. ఈరోజు పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటారు. చించేసి పైకి వస్తున్నారు కొట్టేదానికి. మా ఆడపిల్లల చేత అంత ఇబ్బంది పెట్టిస్తున్నాడు ఆశేషారెడ్డి. మీ చేలు దున్నివు, మీ చేలు అసలు పంట పండనివు, మీరు దున్ననివు అని వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పనితనం, ఇవన్నీ కలబోసిన దమ్మున్న లీడర్ జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బేజవాడ వంశీకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు.